మసీదులు, పర్షియన్ మీనార్ల మధ్యలో హఠాత్తుగా ఒక హిందూ గోపురం కనిపిస్తే, అది కూడా ఇరాన్ లాంటి దేశంలో. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షర సత్యం. కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్లిన చరిత్ర ఉన్న అదే ఇరాన్ నేలపై భక్తితో కొలువైన ఒక ఆలయం నేటికి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరంలో ఉన్న హిందూ దేవాలయం శ్రీ విష్ణు టెంపుల్ ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం. ఈ ఆలయాన్ని 1892లో షా ఖ్వాజర్ కాలంలో నిర్మించారు. అప్పట్లో ఇరాన్ మరియు భారతదేశం మధ్య వర్తక వ్యాపారాలు చేసే భారతీయ వ్యాపారులు, ముఖ్యంగా గుజరాత్ మరియు సింధ్ ప్రాంతాల వారు దీనిని నిర్మించారు. వీరు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవారు. ఈ ఆలయం ఇరాన్ మరియు భారతీయ నిర్మాణ శైలుల కలయికతో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం ఇరాన్లోని ఏ ఇతర కట్టడంతోనూ పోలి ఉండదు. ఇది చూడటానికి భారతీయ శైలిలో ఉంటుంది మరియు దీనిపై 72 చిన్న చిన్న బురుజులు ఉంటాయి. దీనిని పగడపు రాళ్లు, మట్టి, సున్నం మరియు ఇసుకతో నిర్మించారు. ప్రధాన గది చతురస్రాకారంలో ఉంటుంది. గోడలపై శ్రీకృష్ణుడు మరియు ఇతర హిందూ దేవతల పెయింటింగ్స్ ఉండేవి. ప్రస్తుతం వీటిలో కొన్ని కాలక్రమేణా దెబ్బతిన్నాయి. 1944లో భారతీయ వ్యాపారులు ఇరాన్ వదిలి వెళ్లిపోయేటప్పుడు వారు ఆలయంలోని ప్రధాన విగ్రహాలను తమతో పాటు భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ విగ్రహాలు లేవు. ఆలయ ప్రాంగణంలో బ్రాహ్మణ విద్యార్థులు వేదం చదువుకోవడానికి చిన్న చిన్న గదులు కూడా ఉండటం విశేషం. ఇరాన్ ప్రభుత్వం దీనిని ఒక జాతీయ వారసత్వ సంపదగా గుర్తించింది. ఇప్పుడు ఇది ఒక మ్యూజియంలా పర్యాటకులను ఆకర్షిస్తోంది. స్థానికులు దీనిని తఖ్తిగోరాన్ లేదా ఇండియన్ టెంపుల్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఆలయ ప్రాంగణంలో ఇరాన్ దేశపు హస్తకళలు మరియు సాంప్రదాయ దుస్తుల ప్రదర్శన కూడా జరుగుతుంది. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక ప్రదేశాలు గురించి తెలుసుకోవడానికి వీడియోకి చెయ్యండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.